ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ విషయం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పాక్ క్రికెట్ బోర్డు మొండి వైఖరే. కావాలని పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శించి అవమానించాలని చూసింది. తర్వాత తమ దేశంలో భారత్ ఆడాలంటూ పట్టుపట్టింది. కానీ పాక్ నిర్ణయాన్ని బీసీసీఐ కొట్టిపారేసి పరువు తీసింది. ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతూ భద్రతా కారణాల రీత్యా పాక్లో ఆడేందుకు భారత్ నో చెప్పినా పాకిస్తాన్ నానా యాగీ చేసింది. టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుపట్టింది. అయితే అట్నుంచి బీసీసీఐ ఇటునుంచి ఐసీసీ ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు పీసీబీ దిగొచ్చింది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ల నిర్వహణకు ఓకే చెప్పింది. అయితే సెక్యూరిటీ రీజన్స్తో తమ దేశానికి వచ్చేందుకు నిరాకరించిన భారత్కు మరోమారు మోకాలు అడ్డుపెట్టింది. టీమిండియా రాలేదు కాబట్టి భవిష్యత్తులో భారత్లో జరిగే ఐసీసీ టోర్నీలో తాము ఆడబోమంటూ కొత్త మెలిక పెట్టింది. తమ మ్యాచ్ల్ని కూడా అప్పుడు తటస్థ వేదికలపై నిర్వహించాలని ట్విస్ట్ ఇచ్చింది. దీనిపై పాక్ లెజెండ్ షోయబ్ అఖ్తర్ స్పందించాడు. మీరిక మారరు అంటూ పీసీబీపై సీరియస్ అయ్యాడు. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా వచ్చే ఆదాయంలో అధిక వాటాను పాక్ బోర్డు డిమాండ్ చేయడంలో తప్పు లేదన్నాడు షోయబ్ అఖ్తర్. ఇది కరెక్ట్ డెసిషన్ అని సమర్థించాడు. అయితే ఫ్యూచర్లో ఐసీసీ ఈవెంట్స్ కోసం భారత్కు వెళ్లకూడదనేది మాత్రం సరికాదని, ఇది కరెక్ట్ కాదంటూ పీసీబీపై సీరియస్ అయ్యాడు. ఐసీసీ ఈవెంట్స్ కోసం పాక్ జట్టును ఇండియాకు పంపాలని, అక్కడ సొంత గడ్డపై ఆతిథ్య జట్టును ఓడించాలని సూచించాడు అఖ్తర్. అంతేకాని అక్కడికి టీంను పంపబోం అనడం పిచ్చి నిర్ణయమంటూ పీసీబీ గాలి తీసేశాడు. పాకిస్తాన్లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా రావడానికి ఇష్టపడకపోతే అది వారి నిర్ణయమని అఖ్తర్ చెప్పుకొచ్చాడు. అది వారి ఇష్టానికే వదిలేయాలని అన్నాడు. ఆ జట్టు రావడం లేదు కాబట్టి ఎక్కువ రెవెన్యూను పంచాలని పీసీబీ డిమాండ్ చేయడంలో తప్పు లేదని ఆయన అన్నాడు. అయితే ఫ్యూచర్లో ఇండియాలో జరిగే ఐసీసీ టోర్నీలో పాల్గొనే విషయంలో కాస్త ఆలోచించాలని సూచించాడు. ఆ దేశానికి మనం స్నేహహస్తం చాటాలని, అలాగే అక్కడికి వెళ్లి భారత్ను వారి సొంత గడ్డ మీదే ఓడించాలని చెప్పుకొచ్చాడు. అందుకు అనుగుణంగా టీం వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని అఖ్తర్ వ్యాఖ్యానించాడు.